తన పేరు మీద ఉన్న ఇంటిని తన పెద్ద కుమారుడు మోసపూరితంగా అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని అనంతరం గిఫ్ట్ డీడ్ ద్వారా తన భార్య పేరుకు బదిలీ చేశాడని చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ఆరెల్లి రాధమ్మ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణిలో తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది రాధమ్మ. తనకు పూర్తి అవగాహన లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారని, రిజిస్ట్రేషన్ సమయంలో తమ గ్రామానికి చెందిన వ్యక్తులను కాకుండా చెల్పూర్ గ్రామానికి చెందిన వారిని సాక్షులుగా తీసుకువచ్చారని, గ్రామ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగినట్లు రాధమ్మ ఆరోపించింది. ఆస్తి బదిలీ అనంతరం తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, తన కోడలు తన గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిందని, వృద్ధాప్యంలో ప్రాణభయంతో జీవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు రాధమ్మ వేడుకుంటుంది.